డాక్టర్ కమలాకర్ శర్మ గారు, అదేవిధంగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు, శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు. నమస్కారం జ్యోతి గారు, చిదంబర శాస్త్రి గారు అండ్ కమలాకర్ శర్మ గారు. చర్చకు వండర్ఫుల్. దాని గురించి కొంచెం ఇంకా ఇన్ డీటెయిల్ గా కొంచెం డిస్కస్ చేద్దాం సార్. జ్యోతి గారు, మీరు మీ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా కావచ్చు, మీ వివాహ పరిచయ వేదిక ద్వారా అనేక మందిని, కొన్ని వేలాది మంది జంటల్ని ఒకటి చేసిన పరిస్థితి. ఇప్పుడు వివాహితులకు లేదా అవివాహితులకు, ముఖ్యంగా అవివాహితులకు ఈ పుష్కరాల వల్ల, పుష్కరాల్లో స్నానం ఆచరించడం వల్ల ఏ ఉపయోగం ఉంటుంది? వివాహం చేసుకున్న వారికి ఏంటి? ఒకసారి ఒక రెండు అంశాల గురించి చెప్తారా? తప్పకుండానండి. ఇప్పుడు వివాహం అయినా కాకపోయినా ఏంటంటే మనకి ఈ పుష్కరాల్లో స్నానం ఆచరించడం వల్ల దేహశుద్ధి, ఆత్మశుద్ధి రెండూ కూడా జరుగుతాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకు నదిని మనము ఒక నదిగా కాదు, ఒక భగవత్ స్వరూపంగా, ఒక తీర్థంగా మనం భావన చేస్తాం. తీర్థంగా ఎందుకు భావన చేస్తాము? మన ఋషులందరూ కూడా వెళ్లిపోయేటప్పుడు ఏం చేశారు? వారి తపశ్శక్తినంతా కూడా ఆయా తీర్థాల్లో నిక్షిప్తం చేశారు. అందుకే మనందరం కూడా నదీ స్నానం ఆచరించటం. అందుకే చూడండి, ఎవరైతే మన పూర్వీకులు నిత్యము నదీ స్నానాలు ఆచరిస్తూ ఉంటారో వారందరూ కూడా శతాయుష్మంతులై ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఎంత చలికాలమైనప్పటికీ కూడా ఆ నదీ స్నానంలో చేయటంలో ఆ శక్తి దాగుకొని ఉంటుంది. అందుకని తీర్థ స్నానం చేయటం వల్ల వివాహితులకై ఉండొచ్చు, అవివాహితులకై ఉండొచ్చు. ఎందుకంటే ఆ నదీమ తల్లి సాకారంలో మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది. మనం కోరుకున్నటువంటి కోరికల్ని తీరుతుంది. మన గ్రహ బాధలు ఏవైతే ఉన్నాయో, కొంతమంది కూడా కొన్ని రెమెడీస్ చెప్తూ ఉంటారు. ఈవెన్ ఇలా గ్రహ పీడలు ఏమన్నా ఉన్నాయంటే మీరు ఈ నదిలో స్నానం ఆచరించండి, ఈ దానాలు ఆ నదీ ప్రాంతాల్లో చెయ్యండి, ఇలా చేసినట్లయితే మీకు గ్రహాలు శాంతిస్తాయి అని చెప్పడానికి కూడా కారణం ఆ నది సాకారంలో ఉండి మనల్ని అనుగ్రహిస్తుంది. ఓకే, మనకి హైందవ ధర్మానికే కాదు, మానవతకు కూడా ప్రశస్తమైనది. ఇప్పుడు చెప్పారు కదా కమలాకర్ శర్మ గారు, సైంటిఫిక్ గా దాని మీద ఉండే విధానాలు, దాని వల్ల జరిగే ఆరోగ్యపరమైన సూత్రాలు. అలాగే మనకి హిందూ ధర్మాన్ని ఇంకెవరో కించపరుస్తారని మనకి వెనక్కి తగ్గే వాళ్ళకి మీ ప్రచారం ముందుండి మీరు ప్రచారకర్తలు గైడెన్స్ గా ఉండాలి. అదే ఒకటి, మురికి చేయకుండా హెచ్చరికలు కూడా మీ టీవీ ద్వారా, ఛానల్ ద్వారా అది నీరు మన మురికిని కలిగేది కాదు, మన మనసు చిన్న ప్రాముఖ్యతలోకి తీసుకొస్తే ఆ రోజుకి అభివృద్ధి కలిగించిన వాళ్ళు అవుతారు ప్రభుత్వం. తద్వారా గ్రామాలకు కానీ, వాడికి కానీ, ఘట్టాలకు కానీ జన సంబంధాన్ని తగ్గించిన వాళ్ళు అవుతారు. ఆ సూచనలు కూడా మీరు గవర్నమెంట్ కి చెప్పి చేయిస్తే చాలా బాగుంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉన్న అందరికి నమస్కారం అండి. చెప్పండి. ఇప్పుడు ఈ హేతువాదులను చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పుష్కరాలు వచ్చినప్పుడే వీళ్ళకి రోగాలు, పర్యావరణం గుర్తొస్తుంది, హోలీ వచ్చినప్పుడే నీళ్లు వృధా అయిపోతున్నాయి అంటూ, దీపావళి వచ్చినప్పుడే వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం గురించి మాట్లాడటం మొదలు పెడతారు. మళ్ళీ ఈ న్యూ ఇయర్ వచ్చినప్పుడు కానీ అలాంటి వాటప్పుడు ఏమి దీని గురించి ఏం మాట్లాడండి. మిగతా పండుగలు వచ్చినప్పుడు ఏం మాట్లాడండి. కేవలం హిందువుల పండుగలు వచ్చినప్పుడు మాత్రం వీళ్ళకి పర్యావరణం గుర్తొస్తుంది, రోగాలు గుర్తొస్తాయి, అన్ని గుర్తొస్తాయి. ఎట్లా అండి వీళ్ళకి ఏ విధంగా మనం, అంటే మనకు క్లియర్ అర్థం అవుతుంది ఇది మన మీద దాడి అని చెప్పి, కానీ వీళ్ళకి సమాధానం చెప్పడం ఎట్లా? ఏ విధంగా వీళ్ళకి మనం వాళ్ళ కాదని కనీసం అటువంటి వాళ్ళని మాటలు విని ప్రభావితం అయ్యే మన ఇప్పుడు మన వాళ్ళకైనా సరే ఎలా మనం సమాధానం చెప్పడం? ఓకే ఓకే, మీరు అడిగిన ప్రశ్నకండి, వాళ్ళు ఏదో మాకంతా తెలుసు అని అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి ఈ రోజు మోడర్న్ సైన్స్ కి ఎంతవరకు తెలుసు, ఎంతవరకు వెళ్ళింది, అది దాంట్లో లేనిది ఏముంది, తర్వాత మన శాస్త్రాల్లో అది కాకుండా ఇంకా డెప్త్ లో ఏమున్నాయి, ఇవన్నీ ఎదురుగా కూర్చున్నప్పుడు బయటపడతాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిగతా ఛానల్స్ వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఏదో ఇది ఉండే వాళ్ళని మాత్రం ఎదురుగా పెట్టి, అంతో ఇంతో సైన్స్ ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి ఇటు క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు సమాధానం చెప్పలేక ఉన్న దాంట్లో అదే ప్రపంచం అనుకుంటున్నారు. అసలు డెప్త్ కు వెళ్తే మన దాంట్లో భగవద్గీతలో గానీ, వేదాల్లో గానీ, ఉపనిషత్తులలో గానీ ఉన్న సైంటిఫిక్ వాల్యూస్ ఈ రోజు లేటెస్ట్ సైన్స్ కనీసం ఇమాజిన్ కూడా చేయలేదండి, అంత డెప్త్ ఉన్నాయి. వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి కనుక మనం డిస్కషన్ పెడితే అప్పుడు వాళ్ళ బండారం బయటపడుతుందండి. అసలు ప్రపంచ దేశాలు కూడా మన శాస్త్ర విజ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పుడు అక్కడ సైంటిస్టులు కనుక్కుంటున్నారు ఇలాంటివన్నీ. రంజిత్ గారు, ఇంకా ఏమైనా చెప్తారా, మీరు యాడ్ చేస్తారా? యాక్టివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి, చాలా మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు గంగ చూశారు కదా, మన అందరికి తెలుసు, ఇక్కడ ఎంతో మంది రీసెర్చ్ చేశారు. గంగ అంటే ప్రవాహం ఉన్నా లేకపోయినా గానీ గంగ వాటర్ లో స్పెషల్ క్వాలిటీ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఉన్నా గానీ బ్యాక్టీరియా అనేది రాదు దానికి మన
గంగ వాటర్ కి. ఓకే. ఆ గంగ వాటర్ లాంటిది అన్ని నదులకు కూడా వస్తుందన్నమాట. అంటే ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ మొదలవుతుందన్నమాట. మన కృష్ణా పుష్కరాలు అనుకోండి, లాస్ట్ ఇయర్ గోదావరి పుష్కరాలు కూడా చేశాము, ఈ సంవత్సరం కృష్ణ పుష్కరాలు చేస్తున్నాము. ఎందుకంటే ఇదంతా కూడా అండి మన ట్రెడిషన్స్ లో ఎప్పటి నుంచో ఎంతో విలువ ఇచ్చామన్నమాట వాటర్ కి. గారు, ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడా పుష్కరాల్లో స్నానం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. చాలా మంది ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి ఒక భారీ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చైర్మన్ గా మీరు ప్రస్తుతం హైందవ సమాజం అంతా ఒక సంఘటితంగా ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుకని జరుపుకుంటుంది అనే భావనను కల్పించడానికి మీరేం చెప్తారు? ఏం లేదండి, మనకి ఇప్పుడు గోదావరి పురస్కారాల్లో కూడా మేము పాల్గొన్నామండి మన పరిపూర్ణానంద స్వామి గారి ద్వారా. ఇప్పుడు కూడా మేము అక్కడ పెద్ద టెంట్ కూడా వేస్తున్నాం అన్నమాట గోదావరి కృష్ణా పుష్కరాల్లోనూ. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం ఉంచుకోవాలండి, మన మహర్షుల పీనియల్ గ్లాండ్ అని ఉంటుందండి మన అందరికీను. మహర్షుల పీనియల్ గ్లాండ్ ఏమిటంటే ఒక లెమన్ సైజ్ లో ఉంటుందండి. మన యావరేజ్ పర్సన్ కేమో డ్రైడ్ రేజిన్ అంత ఉంటుందన్నమాట. అంటే ఆ గ్లాండ్ లో ఉన్న వాళ్ళు దే కెన్ సీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని మొత్తం కాస్మోస్ అంతాను. అటువంటి వాళ్ళు చెప్పిన విషయం అన్నమాట ఇది. అంత ఎనర్జీ ఉంది వాళ్ళు. దే హ్యావ్ డైసెక్టెడ్ ఎవ్రీ పార్ట్ అండ్ పార్టికల్ ఆఫ్ ది యూనివర్స్ అండి. వాటర్ కూడా అదే, ఇందాక అన్నట్లు 2/3 ఆఫ్ మన బాడీ వాటర్ అన్నమాట. అందులో ఏమిటంటే దాని సిగ్నిఫికెన్స్, ఎప్పుడైతే ఈ వాటర్ మన లోపలికి పోతుందో అంటే బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ సౌండ్ అనుకోండి, అది ఇట్ ప్యూరిఫైస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సోనండి. అది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు క్రిస్టియన్స్ బ్యాప్టిజం ఎందుకు మరి చేస్తున్నారు ఆ వాటర్ లో, మరి అది కూడా మరి వాళ్ళు ఎవరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఓకే, హిందూ మతం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీనికి ఏదో పెద్ద చర్చ చేయాలి, దీన్ని నెగిటివ్ చేయాలన్న ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. కానీ ఎంతమంది నిజంగా అసలు స్టడీ చేసి దీని బెనిఫిట్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ మనకి ఎందుకు పుష్కరాలు ఇండియాలో జరుగుతున్నాయి, ఎవ్రీ 12 years ఎందుకు జరుగుతాయి, ఎవరన్నా నిజంగా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి మనం డిస్కస్ చేయొచ్చు కదండి. ఎవరన్నా ఇగ్నోరెంట్ పీపుల్ బ్లైండెడ్ బై ఇగ్నరెన్స్ ఏ విధంగా మనం కన్విన్స్ చేయలేమండి. వాళ్ళకు ఒక టార్గెట్ ఉంది, ఒక కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకోవాలి. హిందూయిజం అనేది దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి వాళ్ళని కూడా మనం పిలిచి వాళ్ళని డైరెక్ట్ గా అడగాలన్నమాట. వాళ్ళకి ఏం తెలుసు, తెలిసిన వాళ్ళు కనుక చెప్తే మనం ఎవరినైనా కన్విన్స్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రావు గారు. మీరు మీ అభిప్రాయాల్ని భారత్ టుడే ద్వారా మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా జ్యోతి గారు, ఈ పుష్కరాల కాలంలో కొత్తగా పెళ్లైన వాళ్ళు ఈ పుష్కర స్నానం ఆచరించవచ్చా అనే ఒక సందేహం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. మీరేం చెప్తారు, దీనికి ఏమన్నా ఉందా? కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా తప్పకుండా స్నానాన్ని ఆచరించాలండి. అసలు మనకి నదీ స్నానాలంటేనే దంపతి స్నానాలు అని అంటారు. అంటే దంపతి సహితంగా వివాహమైనటువంటి వాళ్ళు దంపతులు ఇద్దరూ కలిసి సంకల్ప సహితంగా స్నానం చేస్తే కనుక ఆ ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఏదో స్నానం చేస్తే అది అంత ఫలితాన్ని ఇవ్వదు. సంకల్ప సహితంగా మనం నదీ స్నానం ఆచరించినట్లయితే తప్పకుండా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. వివాహమైనటువంటి జంట కూడా చక్కగా కొంగుముడి వేసుకొని దంపతులు ఇద్దరు కూడా సంకల్ప సహితంగా చేస్తే స్నానం చక్కటి ఫలితాన్ని పొందుతారు. ఈ విషయంలో ఒక్క తెలుసుకోవాల్సిందండి ఏంటంటే, కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు అక్కడ పితృ శ్రాద్ధ విధులు జరుగుతాయి. అందువల్ల 16 రోజుల పండుగ లోపల అట్లా పరిమితమైనటువంటి కాలం లోపల అలా కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు, ఇప్పుడు వివాహం చేసినటువంటి వాళ్ళు కూడా కొన్ని కార్యక్రమాలు చేయకూడదు. అంటే ఆ పితృ శ్రాద్ధ కార్యక్రమాలకి శుభ కార్యక్రమాలకి కొంత వ్యత్యాసం ఉంది. ఎన్ని రోజుల్లోపు చేయకుండా ఉండాలి? 3 నెలల దాకా, ఆ పెళ్ళైనా 3 నెలల దాకా అట్లా పితృ విధుల్లోకి వెళ్తాం కాబట్టి వద్దని చెబుతారు. అందరూ కన్యాదానం చేసిన వారు, కన్యాదానం చేసినటువంటి వాళ్ళకి అంత అవసరం లేదు. కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు, శుభం అంటూ వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అట్లాగే తద్దినాల భోజనాలు కూడా చేయరు. ఎందుకంటే ఆ
శ్రాద్ధ విధులకి నుండి శుభ కార్యక్రమాలకి ఉన్నటువంటి వ్యవధానాన్ని దృష్టిలో పెట్టుకుని అవి చేస్తారు. సాధారణంగా మాత్రం భార్యాభర్తలు అందరూ కూడా చక్కగా వెళ్లి వారు చెప్పినట్లుగా కొంగుముడి వేసుకుని స్నానం చేసి ఆ పవిత్రమైనటువంటి భావాల్ని పొందాలి. ఓకే, ఈ సైన్స్ కి ఆనాడు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పినటువంటి ఈ విజ్ఞానము ప్రజ్ఞానము దాన్ని అనుసరిస్తూ సైన్స్ వెళ్తుందే కానీ ఋషులను ఎప్పుడు విభేదించి సైన్స్ వెళ్ళలేదు. నాకు ఇదొక్కటే ఎగ్జాంపుల్ చూడండి. కాబట్టి నదులలో స్నానం చేయడమే మన ఋషులు కనిపెట్టారు. మోడర్న్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఈ హేతువాదులు గదులలో స్నానం చేయమంటారు. వీళ్ళు మూడులా, వీళ్ళు మూర్ఖులా, లేకపోతే వీళ్ళకి మూడాచారమా? మన ఋషులు నదిలో స్నానం చేయదన్నారు, వీళ్ళేమో గదిలో స్నానం చేయమని చెప్పి మనకి ఇప్పుడు గదిని తీసుకొచ్చి పెట్టారు. మొన్న ఈ మధ్య ప్రవచనాల్లో కూడా అదే చెప్తున్నాను. పూర్వం రోజుల్లో అటాచ్డ్ ఫ్యామిలీస్, డిటాచ్డ్ ల్యాబొరేటరీస్ ఉండేవి. ఇప్పుడు అటాచ్డ్ ల్యాబొరేటరీస్, డిటాచ్డ్ ఫ్యామిలీస్ తయారయ్యాయి. ఏమిటది? ఎంత మోడర్న్ గా మనం డెవలప్ అయ్యాం, ఎంత టెక్నికల్ గా డెవలప్ అయ్యాం మనం. ఒకడంటే ఒకరికి పడని స్థాయిలో ఇప్పుడు మనం విరుచుకు పడుతున్నాం. ఇక్కడ అమెరికా లాంటి ప్రదేశాల్లో అయితే ప్రతి ఒక్కరికి పిస్తోల్ గన్ ఉంటుంది. ఎవరు ఎప్పుడు దేన్ని పేలుస్తాడో తెలియదు, పెళ్ళాన్ని పేలుస్తాడో తెలియదు. ఒకడు బాగా విజ్ఞానం పెరిగింది కదా అమెరికాలో, లేకపోతే యూరోప్ లో. ఈ సైంటిస్టులు అందరూ కూడా పెరిగింది ఇక్కడే కదా. మరి వీళ్ళు పెరిగిన చోట ఏంటంటే ప్రతి ఒక్కరు తలగడ కింద పిస్తోల్ పెట్టుకుని పడుకుంటాడు. ఎందుకంటే విజ్ఞానం పెరిగింది, పిస్తోల్ తయారు చేస్తున్నాడు. భార్య మాట్లాడితే కాల్చి చంపేస్తాడు, మొగుడు మాట్లాడితే కాల్చి చంపేస్తాడు. కానీ అక్కడ భారతదేశంలో 95 ఏళ్ళైనా ముసలాయన ముసలమ్మ హాయిగా ఉంటారు. రోజు కాఫీ దాచుకుని శుభ్రంగా అన్నం తింటూ 3 పూట్ల దృఢంగా ఉంటారు. ఇది భారతీయ ఋషుల యొక్క జీవన విధానం. ఇక్కడ పిస్తోల్తో బ్రతుకుతారు, అక్కడ శాస్త్రాలతో బ్రతుకుతారు మన వాళ్ళు. కాబట్టి ఎవరు శాస్త్రీయంగా బ్రతుకుతున్నారో ఒక్కసారి గీత తీసుకుని తెలుస్తుంది వాళ్ళ ఆచారాలు, వాళ్ళ విధానము, జీవన విధానం. ఇకపోతే పుష్కరాల గురించి వస్తాం. మన నదుల్లో స్నానం చేసేటువంటి సంస్కృతిని ఎప్పుడైతే మనం కోల్పోయామో మన శరీరము, మన మనస్సు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఈరోజు సమాజంలో చూడండి ఎంత వైలెన్స్ పెరిగింది, ఎంత క్రైమ్ రేట్ పెరిగింది, ఆలోచనలు కూడా ఎంత పొల్యూట్ అవుతున్నాయి. ఈ పొల్యూషన్స్ నుంచి మనకు ఒక ఊరటనివ్వడానికి, విశ్రాంతినివ్వడానికి ఈ పుష్కరాలు అనేటువంటి ఒక గొప్ప దోహదం చేస్తాయి. ఏంటంటే ఈ 10 రోజులు పుష్కరాలు అనేటువంటిది, ఈ పుష్కరాల యొక్క ఏర్పాటు ఎవరో కావాలని డబ్బు కోసము, వ్యాపారం కోసము కల్పించింది కాదు. దాన్ని రాజకీయ నాయకులు వ్యాపార దృక్పథంతో మార్చొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు మార్చొచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు మార్చుకోవచ్చు. అది వ్యక్తులు చేసే దోషాన్ని వ్యవస్థ మీద మనం వేయకూడదు, శాస్త్రాల మీద వేయకూడదు. ఒక పుష్కరం నిర్ణయింపబడేటువంటిది గుర్తుపెట్టుకోండి, ఒక జ్యోతిష శాస్త్రం. తర్వాత మనం చేయవలసినటువంటి ధర్మశాస్త్రం, ధర్మసింధు, నిర్ణయ సింధు, వీటన్నింటినీ నిర్ణయించి చెప్తుంది. అది ఒక ధర్మశాస్త్రం చెప్తుంది, ఒక జ్యోతిష శాస్త్రం చెప్తుంది, ఆరోగ్య శాస్త్రం చెప్తుంది. ఇన్ని శాస్త్రాలని దగ్గర పెట్టుకుని ఒక అంశం మీద మన ఋషులు కూలంకషంగా చర్చించి, మదించి, తర్కించి వాళ్ళు బయటికి వ్యక్తం చేస్తారు. దీనికి ఒక శాశ్వత ప్రాతిపదిక ఉంటుంది. దీన్ని ఎవరు ఖండించిన ఇప్పుడు కాదు, మీరు కొన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా సైన్స్ లో మార్పులు చేర్పులు జరగవచ్చేమో, కానీ భారతీయ ఋషులు కనిపెట్టిన జీవన విధానమే సర్వశ్రేష్టమైన ఈ రోజు ప్రపంచం అంగీకరిస్తుంది. మొత్తం ప్రపంచం ఈ రోజు వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ అంటున్నారు. మెన్యూరు, ఫెర్టిలైజర్స్, లేకపోతే కెమికల్స్, పెస్టిసైడ్స్, వీటన్నిటిని కొట్టి నాశనం చేస్తున్నారు. ఈ వద్దని ఇప్పుడు మోడర్న్ పీపులే, ఇప్పుడు ఈ హేతువాదులే, వాళ్ళు ఏం కొనుక్కొని తింటున్నారు? ఆర్గానిక్ ఫుడ్ అని కొనుక్కొని తింటున్నారు. కానీ మన ఋషులు ఏమన్నారు? ఆర్గానిక్ ఫుడ్ కూడా మంచిది కాదయ్యా, అది ఇంకా చెడ్డది. ప్రకృతి సేద్యము, గోవు యొక్క వ్యర్థాలతో, పేడ లేకపోతే మూత్రంతో, గోవు యొక్క వ్యర్థాలతో పండిస్తే ఒక అమృతతుల్యమైన ఆహారం అని చెప్పి దృష్టి చెప్పారు. అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ లో అదే ఇప్పుడు చలామణి అవుతుంది. దాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఋషుల యొక్క వాక్యమే మనకు ఆమోదము, మిగతావన్నీ పక్కన పెట్టండి. అయితే వ్యాపార దృక్పథంతో చూసేటువంటి వాళ్ళందరికీ సరైనటువంటి ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నాయకులు కూడా వాళ్ళ స్వోత్కర్ష కోసము, వాళ్ళ బడాయి కోసము, వాళ్ళ గొప్పతనం కోసము మాత్రమే కాకుండా ఉంటుంది. వాళ్ళకి ఒక స్థానం ఉంది కాబట్టి అది చూపించుకునే ప్రయత్నాలు అప్పుడే చేస్తారు. ఇంకెప్పుడు చేస్తారు? పుష్కరాలు లేవు, ఏమీ లేవు, మామూలు టైము, మూడము, అక్కడ ఆ నదిలో ఎవడు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రాజకీయ నాయకుడు ఒక 100 మంది పోలీసులతో వెళ్ళినా ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు కోట్ల మంది వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క స్థాన బలాన్ని, వాళ్ళ యొక్క బలాన్ని చూపించుకునే ప్రయత్నాలు చేస్తారు. అది ఓకే, దట్స్ ఓకే, అది సామాన్యంగా నడిచేది. నేననేది ఏంటంటే భక్తి, ఒక సంప్రదాయము, ఒక పరంపర, వీటిని గౌరవించి తీరాల్సిందే. పుష్కరాల్లో ఏం చేయాలి? మనం మూఢంగా కాకుండా ఇన్ని కోట్ల మంది వస్తారు కాబట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా మనం స్నానానికి ఏర్పాట్లు చేయాలి. ఫస్ట్ థింగ్ స్నానం, పుష్కరంలో చేయాల్సింది స్నానం. రెండవది దానం, యథాశక్తి దానం.
మూడోది యజ్ఞం, అంటే తల్లి తండ్రి కనుక బ్రతికుంటే వాళ్ళకి అక్కర్లేదు, లేకపోతే వాళ్ళ పేరు మీద ఆ పితృయజ్ఞం చేస్తాం మనం. ఇది ఈ కోణం ఒకటైతే సాయి మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ మొత్తం తెలుగు ప్రజానికి అంగీకరించాల్సిన అంశం. పూర్వం రోజుల్లో భారతదేశంలో ఇన్ని ట్యాక్సులు లేవు, ఇన్ని సర్చార్జీలు లేవు, ఇన్ని రకాల సుంకాలు పైకాలు వసూలు చేసేవాడు కాదు, ఏదో కొంత పైకం సుంకం వసూలు చేసేవాడు. ఆ రోజుల్లో భారతీయ ఋషులు ఏం తలపెట్టారంటే ప్రజల దగ్గర ఒక వ్యవస్థలో సమాజంలో కొంతమంది దగ్గర డబ్బు ఉండిపోతుంది, ఆ డబ్బులంతా బయటికి తీయాలి. ఏమిటి? ఇక్కడ ఒక సంప్రదాయాన్ని పరంపరని ఎస్టాబ్లిష్ చేస్తూ నాయనా ఈ సమయంలో నీ డబ్బుని సద్వినియోగం చేయి, ఇదిగో ఎంతో మంది యాత్రికులు వస్తారు వాళ్ళందరికీ భోజనం పెట్టించు. ఎందుకంటే వేరే ఊరు నుంచి ఇప్పుడు నేను అమెరికా వెళ్ళానంటే నేను పరాయివాడిని, నాకు ఇక్కడ ఎవడు అన్నం పెడితే వాడే దేవుడు, ఇక్కడ నాకు ఇక్కడ ఎవడు ఆశ్రయం ఇస్తే వాళ్లే దేవుళ్ళు. నాకు నా ఊర్లో నాకు ఆశ్రయం ఉండొచ్చు, నేను గొప్ప రాజునవచ్చు. ఇక్కడికి వస్తే ఇక్కడికి సీఎంలు వస్తారు, మినిస్టర్లు వస్తారు, వాళ్ళందరూ ఇక్కడ సామాన్యులే. ఎందుకంటే వాళ్ళకి ఏమి నిరాశ్రయులు, వాళ్ళు ఎవరింట్లో ఆతిథ్యం ఇస్తే వాళ్ళే దేవుళ్ళుగా చూస్తారు. అలాగనే పుష్కరాలకి ఇప్పుడు కృష్ణానది ఎక్కడైతే పరివాహక ప్రాంతం ఉందో అక్కడికి వచ్చే కోట్లాది మందికి నీ డబ్బు మామూలుగా భోజనం పెట్టాలంటే ఎవరు రారు, నీ ఇంటికి ఎవరికి వాడికి పనులు ఉన్నాయి, ఇది ఉంది. కానీ ఈ సమయంలో నువ్వు భోజనం పెట్టు, లేదా ఇంకా ఏమీ లేదు వాళ్ళకి వస్త్రాలు ఇవ్వు. నేను చెప్పేది కేవలం ఒక బ్రాహ్మణ సమూహానికే కాదు. అందుకనే దానము ధర్మం అని మన శాస్త్రం చెప్పింది. దానం ఎవరికి చేయాలంటే బ్రాహ్మణుడికి చేయాలి, ధర్మం ఎవరికి చేయాలంటే మిగతా ఎవడు అర్హుడో వాళ్ళకి చేయాలి. ఎవరు ధర్మాన్ని స్వీకరించడానికి లేని వాళ్ళు, పేదవాళ్ళు, నిరుపేదలు, పాపం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఇక్కట్లు పడుతున్న వాళ్ళు, వాళ్ళందరూ ధర్మాన్ని పొందడానికి అర్హులు. అందుకనే దానము బ్రాహ్మణుడికి చేసేది, ధర్మము మిగతా ఎవరైనా దాంట్లో కులము వర్ణం అనేటువంటిది లేకుండా, వర్ణ వ్యత్యాసం లేకుండా దానం ఎందుకు బ్రాహ్మణుడికి చేయాలంటే అతను దానం మీదనే బ్రతుకుతాడు. అతని జీవితం అంతా వేదాన్ని అధ్యయనం చేయడం, వేదాన్ని నిలబెట్టడం, సంస్కృతిని నిలబెట్టడం, దానికోసమే ఉంటాడు, సంపాదించడం. అతని యొక్క జీవన వృత్తికి, అతని యొక్క జీవన విధానానికి, అతని మీద ఆధారపడిన కుటుంబ పరివారం యొక్క జీవన విధానానికి సమాజమే బాధ్యత వహించాలి. కాబట్టి ఆ రకంగా ఇక్కడ సైంటిస్ట్ ఒకటి ఉన్నాడంటే అమెరికాలో సైంటిస్ట్ కి మొత్తం ఫెడరల్ గవర్నమెంట్ మొత్తం స్పాన్సర్ చేస్తుంది, మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. కానీ ఒక వేదాన్ని నిలిపేటువంటి ఒక వైదికుడికి, ఒక వేద బ్రాహ్మణుడికి ఏ గవర్నమెంట్ వస్తుంది? అందుకనే టీటీడీ లాంటి వ్యవస్థలు ఖచ్చితంగా వాళ్ళకు 10,000 20,000 నెలకి ఇస్తున్నారు. అలాంటి వేద సంస్కృతిని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ ఓకే. కానీ ధర్మం అనేది సమాజంలో ఏ వర్ణం వాడైనా, ఏ కులం వాడైనా అందరూ నిరుపేదల కఠినమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళకి సమాజం అండగా నిలబడాలి. ఈ పుష్కరాలు లాంటి ఒక గొప్ప విధానాల్లో నీ డబ్బుని సద్వినియోగం చేసుకో, వస్త్రదానం చేయి, లేదా వాళ్ళకి గోదానం చేయి, లేదా వాళ్ళకి బంగారు దానం చేయి, లేదా డబ్బులు దానం చేయి, లేదా పుస్తకాలు ఏదంటే దానము అనేటువంటిది, ధర్మం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో డబ్బున్నటువంటి వాళ్ళు ట్యాక్స్ అనేటువంటిది కట్టడం పూర్వం రోజుల్లో అంత లేదు. కాబట్టి మన భారతదేశంలో ముక్కు పిండి వసూలు చేసే వాళ్ళు కాదు. కాబట్టి కొంత సుంకం చెల్లించడం, మిగతా డబ్బుని ఏ రకంగా సమాజంలోకి నింపాలి, దాన్ని తీసుకురావాలి. ఇది ఒక అద్భుతమైన ప్రణాళిక. ఈ రోజు ఎంతమంది రిక్షా వాళ్ళు బతుకుతారు, ఈ రోజు ఎంతమంది ఆటో వాళ్ళు బతుకుతారు, ఎంతమంది బస్సులు వాళ్ళు బతుకుతారు, ఎన్ని రైళ్లు తిరుగుతాయి, ఎంత మన డబ్బంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు ఈ రోజు పుష్కరాల పేరు మీద ప్రతి ఒక్కడు పొందుతారు. ఈ పుష్కరాల్లో పొందేటప్పుడు ముస్లింస్ కూడా హిందువుల డబ్బు పొందుతారు, క్రిస్టియన్స్ కూడా హిందువుల డబ్బు పొందుతారు, నాస్తికులు కూడా, ఈ హేతువాద సంఘాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎంతో వాళ్ళు ఫుడ్డో ఇంకొకటో సప్లై చేసి వాళ్ళు డబ్బులు పొందుతారు. వీళ్ళందరూ హిందువుల యొక్క డబ్బులు తింటూ హిందువులకే వీళ్ళు తూట్లు పొడుస్తున్నారు. ఇదేం నాకు అర్థం కావట్లేదు. అన్నం పెట్టిన ఒక దేవుడితో సమానం అంటాం కానీ వీళ్ళ డబ్బును వాడుకుంటూ వీళ్ళకే తూట్లు పొడుస్తారు. వీళ్ళంతా నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇది ఈ వైఖరి మానుకోవాలి. ఈ పద్ధతిని, సంప్రదాయాన్ని శాస్త్రీయ కోణంలో చూసి చక్కగా దాన్ని అంగీకరించాలి. ప్రభుత్వాలు కూడా దీన్ని పటాటోపానికో ఆర్భాటానికో కాకుండా ఒక పద్ధతితో, విధి విధానాలతో నిర్వహించాలి. ఒక సమన్వయంతో సమాజంలో ముందుకు సాగాలి. దానికి పుష్కరాలు అనేటువంటి కృష్ణవేణి ఒక మంచి అనుసంధానంగా అందరిలో ప్రశాంతతను కల్పించి ఆరోగ్యాన్ని కల్పించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే, ధన్యవాదాలు స్వామీజీ. మీ సందేశం ద్వారా భారత్ టుడే ప్రేక్షకులు అనేక విషయాలు తెలుసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలకు చాలా విషయాలు తెలుసుకోవాలని ప్రస్తుతం మనం కోరుకున్నాం. ఈ సందర్భంలో మీరిచ్చిన మాటల ద్వారా, మీరు ఇంతకుముందు గోదావరి పుష్కరాల సమయంలో కూడా అదనపు ఛార్జీలు ఆర్టీసీ బస్సులు చేయకూడదని మీరు నిరసించిన పరిస్థితి. కానీ ఇంతకుముందే ఇప్పుడే ఒక వార్త మనకు అందుతోంది. విశాఖ నుంచి ఆర్టీసీ అదనపు ఛార్జీలు వసూలు చేయబోదని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దాన్ని ఖచ్చితంగా స్వాగతించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ద్వారా అనేక మంది ఇప్పుడు లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఈ హైందవ ధర్మాన్నే వ్యతిరేకించే పరిస్థితిని మానుకోవాలని కోరుకుందాం.
ఒకసారి చివరిగా ఈ అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు, ముఖ్యంగా ఈ కృష్ణా పుష్కరాల వైభవాన్ని తెలియజేసినందుకు, విజ్ఞాన పరంగా, ఆధ్యాత్మిక పరంగా, అదేవిధంగా సామాజిక పరంగా అనేక విషయాలు మాతో చర్చించినందుకు మీ ముగ్గురికి ధన్యవాదాలు. జ్యోతి గారు, చిదంబర శాస్త్రి గారు అండ్ కమలాకర్ శర్మ గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. కృష్ణా పుష్కరాలు అనేవి కేవలం ఒక ఆధ్యాత్మికమైన అంశం మాత్రమే కాదు, ఇది విజ్ఞానపరమైన అంశం కూడా, ఆరోగ్యపరమైన అంశం కూడా. జ్యోతి